ఏం చేస్తున్నారు మీరు? ఎందుకింత అలసత్వం? పని చేయకపోతే పోస్టింగ్ ఊస్టింగే అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులంతా తమ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాల్సిందే అన్నారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్న వార్నింగ్ ఇచ్చారు. అధికారులారా, మేం చెబుతున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి? నిత్యం ప్రజల గురించే మేము ఆలోచిస్తుంటే మీరేమో పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పనిలో వేగం కనిపించడం లేదంటూ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మండపేటలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి? మొత్తం పంచాయతీ అయితే 2033 వచ్చాయి సార్. ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ? సార్ మొత్తం ఈకేవైసీ అయింది 900 మందికి సార్. పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ చేసి ఇప్పుడు 900 ఎక్కడ లేరు? ఎంతమంది వచ్చాయి సార్? ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పట్టాదార్ పాస్బుక్ పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ పూర్తి చేసి. నాకు అది కదా, ఇక్కడ లేరు అంటున్నా నేను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అటు పిఠాపురంలో పవన్ కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని మోహన్ నగర్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో మంత్రి నారాయణతో కలిసి పర్యటించారు పవన్. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం కమిషనర్ పై సీరియస్ అయ్యారు. పారిశుద్ధ్యం నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పని చేసే కాంట్రాక్టర్స్ అన్నీ లేవు అంటే ప్రతి వచ్చిన చీపురు పట్టుకుని అన్ని వీధులు దొడమంటారా ఏంటి? మరి వీళ్ళందరూ అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని చీపురు పట్టు తుడుస్తూ ఉంటారు. చెప్పండి, మీరు తగ్గు చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ హౌసెస్ అందరూ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయండి. అదే మీరు ఇనిషియేటివ్ చేయకపోతే ఎలా అంటే ఆ గవర్నమెంట్ అంటే ఎవరు ఉచితంగా పనిచేయట్లేదు కదండి, అందరూ జీతాలు. అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం అధికారులపై సీరియస్ కావడం హాట్ టాపిక్ గా మారింది.